నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చదువుకుంటాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. తర్వాత ఇంకొక వచనం కూడా చదువుకుంటాం. మత్తయి సువార్త 7:8. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అంతకుముందు మెసేజ్లు నేను చెప్పినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి అంటే చాలామందికి, ప్రతి ఒక్కరికి కూడా, క్రైస్తవులకి కొన్ని శారీరక సంబంధమైనటువంటి బలహీనతలు, అంటే శరీరాన్ని వంచడం కష్టం. సింపుల్. మోకరిల్లి గంటలు కూర్చోవాలంటే కష్టం. తర్వాత వచ్చి మన డిస్పొజిషన్, మన యొక్క వైఖరి ధోరణి ఏ విధంగా ఉంటుందంటే, పని లేకుండా, అంటే ఒక యాక్టివిటీ, కార్యం చేయకుండా, మనుషులతో మాట్లాడకుండా, అది చేస్తూ ఇది చేస్తూ మనుషులతో మాట్లాడుతూ ఒక యాక్టివిటీ లేకుండా ఒక గదిలో కూర్చొని దేవునితోటి మాట్లాడము అనేటటువంటిది పూర్తిగా భిన్నమైనటువంటిది. ఎందుకంటే మనం అలవాటు పడినటువంటి వాళ్ళం దేనికి? కార్యాలు చేసేదానికి, మనుషులతో మాట్లాడేదానికి, అవి చూసేదానికి, ఇవి చూసేదానికి, బయటకు పోయేదానికి, బజార్కి వెళ్ళేదానికి, వస్తువులు తెచ్చుకునేదానికి, ఈ విషయం మాట్లాడేది, అనేక రకమైనటువంటి వ్యాపకాల్లో, విషయాల్లో మనం మునిగి తేలడం అనేటటువంటిది చాలా చాలా సులువైనటువంటి విషయం. అయితే నీ గదిలోనికి వెళ్ళి, దేవుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతూ తండ్రి సన్నిధికి నీ యొక్క విన్నపాలని, విజ్ఞాపనని తీసుకొని రా అని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. చివరన ఏం చెప్పాడంటే, నువ్వు ఇది చేస్తే నీకు ఇది దొరుకుతుంది. ఇఫ్ యూ డూ దిస్ యూ విల్ గెట్ దిస్. దెర్ ఈజ్ ఎ కోరిలేషన్. కోరిలేషన్ అంటే ఏంటి? ప్రతిఫలం పొందుకుంటూ ఉన్నావు, బట్ ఇన్ ఆర్డర్ టు గెట్ రివార్డెడ్ you have to do something else before you get rewarded. అంటే ఇట్ ఈస్ ఎ కోరిలేషన్. ఏంటి అది? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి అడగడము అనేటటువంటిది ప్రథమంగా నువ్వు చేయవలసినటువంటి పని. ఇఫ్ యూ డూ దట్ యూ విల్ గెట్ దిస్. యు సీ దట్ కండిషనల్ సెంటెన్స్. అది ఆ కోరిలేషన్ అనేటటువంటిది ఉంది. పొందుకోవడం అనేటటువంటి దానికి ముందు అడగడం అనేటటువంటిది ఉంది. జవాబు తెచ్చుకోవడం అనేటటువంటి దానికి ముందు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం అనేటటువంటిది ఉంది. సో దే ఆర్ లింక్డ్. అయితే ఇప్పుడు మనము దృష్టి ఉంచేటటువంటి విషయం ఏంటి అంటే, ప్రార్థన చేయొచ్చు, రకరకాలుగా ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిని నీ దగ్గరికి వచ్చేటట్లు, లేదంటే దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించేటట్లు, దేవుని యొక్క జవాబు నువ్వు పొందుకునేటట్లు, దేవుని ఆ రివార్డ్, ఆ ప్రతిఫలం నువ్వు పొందుకునేటట్లు, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చొని ఆయన దగ్గర నుంచి అది పొందుకోవాలి అంటే కొన్ని నువ్వు చేయాలి, కొన్ని నువ్వు నేర్చుకోవాలి, కొన్ని నువ్వు అభ్యాసం చేయాలి. ప్రార్థన అంటే మనము కేవలము అడగడమే ప్రార్థన అనేటటువంటి భావానికి మాత్రమే పరిమితమై ఉండకూడదు. అడగడం అనేటటువంటిది ప్రార్థన. యేసు ప్రభు ఏం చెప్పాడు? అడగమన్నాడు. దట్ ఈజ్ ఎ ప్రేయర్. అడగడం అనేటటువంటి, టు గివ్ యువర్ పిటిషన్ టు సమ్వన్ ఈజ్ ఎ ప్రేయర్ ఇట్ సెల్ఫ్. యు ఆర్ ప్రేయింగ్, యు ఆర్ గివింగ్ యువర్ పిటిషన్, యువర్ రిక్వెస్ట్, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి, అడగడమే. కానీ కేవలము దేవుడి దగ్గరికి వెళ్ళేసి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనేటటువంటి దానికి మాత్రమే పరిమితం కాకుండా, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుని యొక్క జవాబును పొందుకునేదానికి కొన్ని నువ్వు చేయాల. ఆ కొన్ని చేయడము అనేటటువంటి దాంట్లో నేను చెప్పేటటువంటి అర్థం ఏమిటి అంటే, ప్రార్థనలోనికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించడము, లేదంటే ఆరాధన ద్వారా దేవుణ్ణి సంధించడం అనేటటువంటిది నీ జీవితంలో ఒక భాగంగా మారాల. ఇట్ మస్ట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్ లైఫ్, యువర్ క్రిస్టియన్ లైఫ్. వర్షిప్ అనేటటువంటిది కేవలము ఆదివారం నాడు చర్చికి వెళ్ళినప్పుడు
అక్కడ ఆరాధన జరిగేటప్పుడు కోయర్ వారు, వర్షిప్ లీడరు అందరితో కలిసి కొద్ది గంటలు లేదంటే ఒక అరగంట 45 మినిట్స్ గంట ప్రార్థన చేయడం, వర్షిప్ చేయడం మాత్రమే కాదు. దట్ ఈస్ ఎ వర్షిప్, దట్ ఈస్ గుడ్. యూ మస్ట్ వర్షిప్, యూ మస్ట్ హ్యావ్ ఏ కమ్యూనల్ వర్షిప్, ఏ కాంగ్రిగేషనల్ వర్షిప్, ఇవన్నీ కావాలి. కానీ నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుని దగ్గర జవాబు పొందుకోవాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు యూ మస్ట్ ఆల్సో లెర్న్ టు వర్షిప్ గాడ్ ఇండివిజువలీ ఇన్ యువర్ ప్రైవేట్ లైఫ్. నీ గదిలోకి వెళ్ళినప్పుడు ఎందుకో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడతాం. ఇదంతా మనము దేనికి లింక్ చేస్తూ ఉన్నామంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆయన దగ్గర జవాబు పొందుకోవడము. హీ ఆన్సర్స్ ప్రేయర్. ఆ దేవుడు నీకు ఆన్సర్ ఇచ్చేటట్లు ఆ పరిస్థితుల్ని నేను కల్పిస్తూ ఉన్నా. అంటే దేవుడు ఈ పరిస్థితులకి లోబడి పరిమితమైనటువంటి వాడు అని చెప్పి నేను చెప్పడం లేదు. గాడ్ కెన్ ఆన్సర్ ఇన్ ఎనీ వే హీ లైక్స్. ఈజ్ ద ఓన్లీ సావరిన్ గాడ్. ఎట్లయినా చేయొచ్చు. కానీ క్రైస్తవ జీవితంలో భాగం గురించి నేను మాట్లాడుతూ ఉన్నానండి. వర్షిప్ చేసేటప్పుడు దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరకు వస్తుంది. వర్షిప్ చేసేటప్పుడు నీ హృదయము అప్పుడు దాకా ఇరుకుతోటి, ఇబ్బందితోటి, బాధతోటి కుంచుకుపోయి ష్రింక్ అయిపోయినటువంటి నీ హార్ట్ అనేటటువంటిది వెన్ యూ స్టార్ట్ వర్షిపింగ్ గాడ్ ఇట్ విల్ ఎక్స్పాండ్. కుంచుకుపోయినటువంటి హృదయం అనేటటువంటిది విశాలమవుతుంది. అది అనుభవిస్తే నీకు తెలుస్తుంది, ఆ విశాలమవుతుంది. సో ఆ వర్షిప్లో జరిగేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ, ఆ వర్షిప్ అనేటటువంటిది నీ హృదయం మీద ప్రభావం చూపిస్తుంది. వర్షిప్ అనేటటువంటిది కేవలం దేవుడి వైపుకి వెళ్ళేటటువంటిది మాత్రమే కాదు. వర్షిప్ అనేటటువంటిది దాని యొక్క యాక్టివిటీ, ఆ వర్షిప్ అనేటటువంటి ఆ ప్రక్రియ అనేటటువంటిది నీ హృదయ అంతరంగం మీద, నీ మనస్సు మీద, నీ ధోరణి మీద, నీ వైఖరి మీద ప్రభావం చూపిస్తుంది. రెండు రకాలుగా పనిచేస్తుంది వర్షిప్. దేవుడి సన్నిధికి వెళ్తుంది, అదేవిధంగా అదే సమయంలో నీ హార్ట్ని కూడా వర్షిప్ అనేటటువంటిది ప్రభావితము చేస్తుందండి. ఆ వర్షిప్లో నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వెన్ యూ స్టార్ట్ వర్షిప్పింగ్ గాడ్, ఆ వర్షిప్లో నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ వర్షిపింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. దెర్ ఈజ్ ఎ జాయ్. దేవుణ్ణి ఆరాధించడంలో ఆనందం అనేటటువంటిది ఒకటి ఉంది. దేవుణ్ణి స్తుతించడంలో ఆనందం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ ఆనందము వ్యక్తిగతంగా నువ్వు అనుభవిస్తావు. దెర్ ఇస్ ఎ జాయ్ ఇన్ వర్షిపింగ్ ద లార్డ్. సంతోషం అనేటటువంటిది ఒకటి ఉంది, వ్యక్తిగతంగా నువ్వు అనుభవిస్తావు. వర్షిప్ లేకుండా ఆ వర్షిప్ వల్ల కలిగేటటువంటి ఆనందం నీకు ఎప్పుడూ కలగదు. నువ్వు పోయి దేవుడి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయొచ్చు, విన్నపాలు చేయొచ్చు, ఏడవచ్చు. దోస్ థింగ్స్ ఆర్ వెరీ ఫైన్. దే హ్యావ్ దేర్ ప్లేస్. వీ అండర్స్టాండ్ దట్. But I am talking about enjoying the presence of Lord and the joy of the Lord while you are worshipping Him. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ వర్షిప్ చేసేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను మెసేజ్లో, దాన్ని జస్ట్ కొంచెము రీకౌంట్ చేస్తాను. ఏంటి అంటేనండి, పోయినసారి నేను చెప్పినప్పుడు ఏం చెప్పానంటే వర్షిప్ చేసేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు సాధారణంగా మనము ఎంతవరకు పరిమితం అవుతామంటే, దేవా నువ్వు నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, వీసా ఇచ్చావు, సీట్ వచ్చింది, ఇల్లు ఇచ్చావు, ప్లాట్ దొరికింది, లోన్ దొరికింది, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. కృతజ్ఞతలు చెల్లించాలి, కాదని కాదు. వీ మస్ట్ డెఫినెట్లీ సర్టన్లీ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ ఆల్ ద బెనిఫిట్స్ దట్ హీ హ్యాస్ బెస్టోడ్ ఆన్ us. కాదని చెప్పి కాదు, చేయాలి. కానీ దీనికంటే దేవుణ్ణి ఆనందపరిచేటటువంటిది, ఆయన సంతోషపరిచేటటువంటిది ఒకటి ఉంది. ఇవి సంతోషపరుస్తాయి, కాదని చెప్పి కాదు. కానీ ఇది ఇంకా గొప్పది. మనము దేవునికి వర్త్ యాట్రిబ్యూట్ చేసేటప్పుడు, వర్షిప్ అంటే అర్థం ఏంటి? వీఆర్ యాట్రిబ్యూటింగ్ వర్త్ టు ఏ పర్సన్. అదే కదా వర్షిప్ అంటే. వీఆర్ యాట్రిబ్యూటింగ్ వర్త్ టు గాడ్. ఆన్ వాట్ బేసిస్? ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు, ఆరాధనకి యోగ్యుడు, ఆరాధనకి పాత్రుడు, స్తుతి పాత్రుడు అని మనము ఆయనకి వర్షిప్ చేసేటప్పుడు ఏ బేసిస్ మీద, దేన్ని ఆధారంగా చేసుకుని ఆ దేవుని నువ్వు స్తుతిస్తావు, దేన్ని ఆధారంగా చేసుకుని ఇస్తావు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ కూడా ఒక భాగం. ఉద్యోగం ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, కాపాడవు,
కాచి కాపాడు, ఆల్ దీస్ థింగ్స్ ఫైన్. కానీ దానికంటే విలువైనటువంటిది ఏమిటి అంటే అండి, వాడు చెప్తాను. లాస్ట్ టైము కొన్ని విషయాలు చెప్పాను, ఈ విషయం ఇంకొక విషయం కూడా చెప్తాను. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కృతజ్ఞతలు దేనికోసం చెల్లిస్తావు అంటే, నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు దేవుడు నీకు అత్యంత విలువైనటువంటిది, విలువ కట్టబడలేనటువంటిది, నీ ఊహకు కూడా అందనటువంటి అత్యంత గొప్ప వరము దేవుడు నీకు ఇచ్చాడు. ఆ అత్యంత గొప్పదైనటువంటి వరము ఎవరు అంటే ఏమిటి అంటే, యేసు తన ప్రియ కుమారుడైనటువంటి, తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తును దేవుడు నీకు అనుగ్రహించాడు. అత్యంత గొప్ప వరం అది, దానికి మించినటువంటిది లేదు. దాని గురించి మనం దేవుని దగ్గర ఆయన వర్షిప్ చేసేటప్పుడు, వెన్ యూ వర్షిప్ గాడ్, దేవుని గురించి ఆయన మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని నీకు ఇవ్వవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఆయన దగ్గర. హీ వాజ్ నాట్ కంపెల్డ్ టు గివ్ హిస్ సన్ టు యూ టు మేక్ ఎన్ అటోన్మెంట్ ఫర్ యువర్ సిన్స్. దట్ ఈజ్ యువర్ బర్డన్. నీ పాపములకి ప్రాయశ్చిత్తం చేసేదానికి, నీకు నిత్య జీవం ఇచ్చేదానికి దేవుడు తన కుమారుణ్ణి నీకు ఇవ్వవలసినటువంటి అవసరము, భారము, బాధ్యత దేవుడి మీద ఏమీ లేదు. అయితే దేవుడు, నువ్వు దేవుడిని ఆరాధించేటప్పుడు, వెన్ యూ వర్షిప్ గాడ్, వై యూ షుడ్ థ్యాంక్ హిమ్, వై యూ షుడ్ అట్రిబ్యూట్ వర్త్ టు గాడ్, వై, వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పేటప్పుడు, దేవుడు తన యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమ, వివరింప శక్యము కానటువంటి ప్రేమ, నీ మీద ప్రేమ కలిగి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి ప్రేమ నీ మీద ఆయనకి, ఎటువంటి కనికరము ఆయనకి నీ మీద అంటే, ఆయన తన కుమారుణ్ణి నీకు ఇచ్చాడు, అది చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఆ కుమారుణ్ణి ఇచ్చేదానికి దేవుడిలో ఒక లక్షణము ముందుగా ఉండి తీరాల. దేవుడు కుమారుని ఇస్తూ ఉన్నాడు, గాడ్ ఈజ్ గివింగ్ హిస్ సన్, బట్ బిఫోర్ హీ గేవ్ హిస్ సన్, సంథింగ్ మస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ గాడ్. అది ఏమిటి అంటే, ప్రేమ అనేటటువంటిది దేవుళ్ళో ఉండాల, దేవుళ్ళో కనికరం అనేటటువంటిది ఉండాల, దేవునిలో దాతృత్వం అనేటటువంటిది ఉండాలా, దేవునిలో ఆయన నీ పట్ల కృప అనేటటువంటిది కలిగి ఉండాల. కుమారుణ్ణి ఇస్తూ ఉన్నాడు, కానీ ఎందుకు ఇచ్చాడు? వాట్ ఈస్ ద రీజన్ దట్ గాడ్ గేవ్ హిస్ వన్ అండ్ ఓన్లీ బిగాటన్ సన్ టు యూ సో దట్ హీ మే అటోన్ ఫర్ యువర్ సిన్స్. ఎందుకు ఇస్తున్నాడంటే, వై హీ ఈస్ గివింగ్ హిస్ సన్ అంటే, ద రీజన్ ఈజ్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. వివరింప శక్యము కానటువంటి ప్రేమతోటి దేవుని యొక్క హృదయం నిండుంది. బికాస్ ఆఫ్ దట్ లవ్, ఆ దేవుని హృదయంలో ఉండేటటువంటి ఆ మహోన్నతమైనటువంటి ప్రేమ, మనము వివరింప శక్యము కానటువంటి ప్రేమ, అది మనము వచింప శక్యము కానటువంటి ప్రేమ. దాని ఎత్తు, దాని యొక్క లోతు, దాని యొక్క పొడవు, దాని యొక్క వెడల్పు గ్రహించేదానికి మనకు సాధ్యం కాదు. అటువంటి ప్రేమ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, బికాజ్ హీ ఈజ్ లవ్, బికాజ్ హీ ఈజ్ ఎ కంపాషనేట్ గాడ్, బికాజ్ హీ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్, అండ్ బికాజ్ హీ ఈజ్ రైచియస్ అండ్ జస్ట్ గాడ్. ఇవన్నీ ఆయనలో ఉన్నావు కాబట్టే యేసు ప్రభుని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే దేవుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. సో వెన్ యూ వర్షిప్ గాడ్, దేవుడిని నువ్వు వర్షిప్ చేస్తూ ఉన్నావంటే, మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో నువ్వు పలకవలసినటువంటి మాట ఏమిటి అంటే, నీ మహోన్నతమైనటువంటి ప్రేమను బట్టి నీ కుమారుని మాకు అనుగ్రహించు. తండ్రి యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమ, ఆ తండ్రి హృదయంలో ఉండేటటువంటి ప్రేమ అంత గొప్పది, అంత గొప్ప ప్రేమ. కాబట్టి తన స్వరూపంలో ఉన్నటువంటి కుమారుణ్ణి, తన తేజస్సు, తన మహిమ, ఇవన్నీ అయినటువంటి తన కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించాడు. ఆ శిలువ మరణానికి అప్పగించే ముందు తండ్రిలో ఎటువంటి ప్రేమ ఉందో నీ పట్ల ఒక్కసారి ఆలోచించమని నేను చెప్తూ ఉన్నా. ఎంత క్యాజువల్గా అంటే, ఎంత మామూలుగా సామాన్యమైనటువంటి విషయంగా మనము నీ ప్రేమ కొరకై కృతజ్ఞతలు అని చెప్పి చాలా సులువుగా, సామాన్యంగా, చాలా క్యాజువల్ థింగ్గా, కామన్ థింగ్గా చెప్తాం. దాంట్లో ఉండేటటువంటి ఆ తీవ్రత, ఆ తండ్రి యొక్క హృదయాన్ని, ప్రేమని నీ హృదయంలో నువ్వు ఎప్పుడు అనుభవించావో లేదో నాకు తెలియదు. యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ హిజ్ లవ్. ఆ ప్రేమ లేకపోతే కుమారుడు నా దగ్గరకు వచ్చేటటువంటి వాడు కాదు. దేవునిలో ఆ మహోన్నతమైనటువంటి ప్రేమ, ఆ మహాకృప, ఆ మహా కనికరము, ఆ మహావాత్సల్యత, ఆ మహాకరుణ,
ఆ మహాదయాళుత్వము, ఆ కరుణా సంపన్నత అనేటటువంటివి దేవుళ్ళో కానీ లేకపోతే, తండ్రి అనేటువంటి దేవుళ్ళో ఈ లక్షణాలు కానీ లేకపోతే, తండ్రి దగ్గర నుంచి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి నీ కోసం చనిపోయేటటువంటి వాడు కాదు. కాబట్టి నువ్వు ప్రార్థనలోకి వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మొట్టమొదటిగా ఆయనలో ఉండేటటువంటి ఈ లక్షణాలని నువ్వు ఆరాధించడం నేర్చుకో. దట్ ఈస్ వాట్ యూ షుడ్ ప్రాక్టీస్. యూ మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ అన్డిస్క్రైబబులీ వండర్ఫుల్ గ్రేట్ లవ్. ఆయనలో ఉండేటటువంటి ఆ ప్రేమను గురించి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. దీనికంటే మించినటువంటిది ఏదైనా ఉందా నాకు చెప్పు. యూ టెల్ మీ, ఈజ్ దేర్ ఎనీథింగ్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ దిస్? దీనికంటే గొప్పదేమైనా ఉందో నాతో చెప్పు. నువ్వు అంత ప్రేమను బట్టి తండ్రి దగ్గరకు వచ్చి నువ్వేం చెప్తావంటే, ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. పై మాటలతో ఉండేటటువంటి ప్రేమ కాదు, కార్యాన్ని చేసి చూపించినటువంటి ప్రేమ, కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించినటువంటి ప్రేమ, కుమారుణ్ణి పాపంగా చేసినటువంటి ప్రేమ, కుమారుణ్ణి శాపంగా చేసినటువంటి ప్రేమ, నీకు పాప విమోచన అనుగ్రహించినటువంటి ప్రేమ, నీకు నిత్య జీవమును ఉచితంగా అనుగ్రహించినటువంటి ప్రేమ. అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆ తండ్రి హృదయంలో ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆయన దగ్గర నుంచి కుమారుడు బయలుదేరి ఈ లోకంలోనికి వచ్చి ఆ తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడండి. హీ హాజ్ ఫినిష్డ్ ద విల్ ఆఫ్ హిస్ ఫాదర్. చూడండి, తండ్రి నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. హౌ మచ్ హీ హాజ్ లవ్డ్ యూ. కాబట్టి వెన్ యూ కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్, వెన్ యూ నీల్ డౌన్ టు ప్రే, రిమెంబర్ టు థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ హీ ఈజ్. మొట్టమొదటిగా అది నువ్వు అభ్యాసం చేయాలి. తండ్రిలో ఉండేటటువంటి లక్షణాలు ఇవి, హిజ్ క్యారెక్టర్ ఇది. ఆ క్యారెక్టర్ని మనం ఏం చేస్తున్నామంటే, ఆ దేవుడి యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క సుగుణాలను, ఆయన మంచితనాన్ని వీఆర్ లిఫ్టింగ్ అప్. కనికరము, ప్రేమ, వాత్సల్యత, కరుణ, ఇవన్నీ కూడా దేవుని అన్నీ కూడా క్రీస్తు ప్రభు ద్వారానే మనకు వ్యక్తమవుతూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ప్రభు ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరింపబడింది. ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఫస్ట్ దేవుణ్ణి, తండ్రి అయినటువంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేని విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు? మొట్టమొదటిగా ఆయన మహోన్నతమైనటువంటి ప్రేమ. నంబర్ 2, ఆయన నీకు కుమారుణ్ణి అనుగ్రహించాడు కాబట్టి. నంబర్ 3, ఆయన కుమారుడి ద్వారా నీకు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి దీవెనలు, విస్తారమైనటువంటి దీవెనలు. నీ పాపాలను కొట్టివేశాడు, నీ పాపాల నుంచి విమోచించాడు, నీ శాపాన్ని తీసివేశాడు, నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, పరలోకంలో ఉండే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడు, పరలోకంలో వాడబారినటువంటి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని నీ కోసం సిద్ధపరిచాడు. ఒకప్పుడు దేవుణ్ణి ఎరిగినటువంటి నిన్ను క్రీస్తు ప్రభువులో ఆయన రక్తం ద్వారా నిన్ను ఆయనకు సమీపస్తుడిగా చేసుకుని ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు కుమారుడి ద్వారా ఆయన ఛానలైజ్ చేస్తూ ఉన్నాడు. వర్షిప్ చేసేటప్పుడు డు నాట్ ఫర్గెట్ టు మెన్షన్ దీస్ థింగ్స్. అంటే ఇవి చెప్పి నువ్వు ఆయన్ని ఎత్తి పట్టుకుంటూ ఉన్నావు, ఇవి చెప్పి ఆయన్ని అర్హుడు అని చెప్పి చెప్తున్నావు. దట్ ఈజ్ వై వీ డిక్లేర్ హీ ఈజ్ వర్ది. దేవుడు మన యొక్క ఆరాధనకి యోగ్యుడు, మన యొక్క ఆరాధనకి ఆయన పాత్రుడు. చూడండి, ఎంత భిన్నమైనటువంటి దేవుడు బైబిల్లో కనిపిస్తాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పి చాలామంది అంటారు కదా అండి. గాడ్ ఈజ్ గ్రేషియస్ అని చెప్పి చాలామంది అంటారు కదా అండి. పూర్వకాలంలో రోమ్లో, తర్వాత వచ్చి వీటిల్లో కూడా దేవుళ్ళు ఉండేటటువంటి వారు, దేవతలు ఉండేటటువంటి వారు. ఐగుప్తులో దేవతలు దేవుళ్ళు లేనటువంటి సమాజము, దేవుళ్ళు లేనటువంటి సంస్కృతి ఎక్కడైనా ఉందా? బట్ యూ విల్ నాట్ ఫైండ్ దిస్ టైప్ ఆఫ్ గాడ్, దిస్ కైండ్ ఆఫ్ గాడ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్. తన స్వరూపమందు కుమారుణ్ణి నేను రక్షించుకునేదానికి పాపంగా చేసినటువంటి దేవుణ్ణి, అటువంటి దేవుణ్ణి ఎక్కడా కూడా నువ్వు చూడవు. దట్ ఈజ్ వై వీ వర్షిప్ హిమ్. ఆయన్ని ఆరాధిస్తామండి. దట్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి ఆ ఆరాధన అనేటటువంటిది బయటికి పొంగాల. అది నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లా వస్తుంది నీకు? పైన అక్కడ వాళ్ళు వినేటటువంటి మాట, వీళ్ళు వినేటటువంటి మాట నువ్వు విని, ప్రేమ కృపా సంపూర్ణ తండ్రి నీకు వందనాలు అంటే సరిపోతుందా? అనొచ్చు ఏమో, సమయం తక్కువగా ఉంటాయి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సనల్ ప్రేయర్ దట్ యూ డూ ఇన్ యువర్ రూమ్.
ఇదంతా కూడా దేనికి నేను రిలేట్ చేస్తూ ఉన్నానంటే, ఇది బ్యాక్గ్రౌండ్గా పెట్టి దేనికి నేను రిలేట్ చేస్తూ ఉన్నానంటే, ఆ వర్షిప్ అనేటటువంటిది ఇట్ హ్యాస్ ఎ వాల్యూ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ హ్యాస్ ఎ వర్త్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి నీకు వస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నా అంటే, ఈ సమయంలో నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వింటావు. దానికి నేను లింక్ చేస్తూ ఉన్నా. సో మొట్టమొదటిది చెప్పాను, ఆయన లక్షణాలు. తర్వాత వచ్చి ఆయన కుమారుణ్ణి ఆయన నీకు అనుగ్రహించాడు. ఆ కుమారులో సమస్తమైనటువంటి దీవెనలో నీకు అనుగ్రహించాడు. ఎవ్రీథింగ్, పరలోకమందు భూలోకమందు నీ యొక్క ప్రతి అవసరత క్రీస్తు ప్రభులో దేవుడు తీర్చగలడు, తీరుస్తూ ఉన్నాడు. కేవలం అవసరతే కాదు, ఆ క్రీస్తు ద్వారా నువ్వు దేవుని యొక్క కృపాసనాన్ని డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నావు. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఆ యేసు ప్రభుని దేవుడు నీకు అనుగ్రహించడం వల్ల దేవుడు నీ పట్ల చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటో తెలుసా అండి? నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యంతో విశ్వాసంతో ప్రవేశించి, హోలీ ఆఫ్ హోలీస్ ప్రవేశించి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి అని చెప్పి సంబోధించేటటువంటి స్వేచ్ఛ, ధైర్యము, దట్ బోల్డ్నెస్ అండ్ దట్ కాన్ఫిడెన్స్ నువ్వు క్రీస్తు ద్వారా పొందుకున్నావు. చూడండి ఎన్ని దీవెనలు దేవుడు నీకు ఇచ్చాడు. అవంతా కూడా ఆయన ప్రేమ వలన, కనికరం వలన సాధ్యము అయింది. అది ఆ ప్రేమ అంటే అట్లా ఉంటుంది. మరి కేవలము గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అని చెప్పి ఒక సెంటెన్స్ రాస్తే సరిపోదు. దట్ ఈజ్ అ వెరీ బ్యారన్ స్టేట్మెంట్ అబౌట్ గాడ్. దేవుని గురించి అనేక వచనాలు నేను రాయొచ్చండి పుస్తకంలో. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ మెర్సిఫుల్, గాడ్ ఈజ్ దిస్ అండ్ గాడ్ ఈజ్ దట్ అని చెప్పి ఈ వెర్బల్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ అనేటటువంటి ఎక్కడైనా నేను రాయొచ్చు. కానీ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. దీస్ ఆర్ బ్యారన్. క్రియలు లేకుండా దేవుని యొక్క ప్రేమను మనము వర్ణిస్తే అది ఏమండి, ఎండిన ఎడారిలాగానే ఉంటుంది. ఈ దేవుళ్ళలో నీకు క్రియ కనిపిస్తుందండి. దట్స్ వై వీ వర్షిప్ గాడ్. అంతకుముందు మెసేజ్లో నేను యేసు ప్రభుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించి దేవుడిని ఆరాధించమని చెప్పి, దేవుడి సన్నిధిలోకి నువ్వు ప్రార్థనలోకి వచ్చి జవాబు పొందుకోవాలి అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్. దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించాలి అంటే, చూడు, నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం ఆయన ఏ విధంగా ఆరాధించాలి అంటే, నీ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు ఏమిటి అంటే, ఆయన సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. మీరు కానీ కీర్తనలు కానీ చదివితే, ఆ కీర్తనల్లో ఈ కీర్తన రాసినటువంటి ఆ భక్తులు, ఆ పరిశుద్ధులు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయనలో ఉండేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి స్వభావాన్ని, ఆయన క్రియని, కార్యాన్ని ఎత్తి చెప్పేటటువంటి వాళ్ళు. ఆ ఎత్తి చెప్పేటటువంటి విషయంలో దేవుణ్ణి స్తుతించేటప్పుడు వాళ్ళు చేసినటువంటి ఏమిటి అంటే, భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అని చెప్పి చెప్పేటటువంటి వాళ్ళు. ఆకాశమును విశాలపరిచినటువంటి దేవుడు, ఆకాశ నక్షత్రములను సృజించినటువంటి దేవుడు, వాటి సంఖ్యను నియమించి పేర్లు పెట్టి పిలిచేటటువంటి దేవుడు, భూమిని శూన్యములో వేలాడదీసినటువంటి దేవుడు, భూమిలో ఉన్న సర్వ సంపూర్ణతను సృజించినటువంటి దేవుడు, భూమి మీద మానవుల్ని, సమస్త జీవకోటిని సృజించినటువంటి దేవుడు, అన్నిటినీ సృష్టించినటువంటి సృష్టికర్త. చూడండి, మీరు ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మొట్టమొదటిగా ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన గుణాన్ని అవన్నీ కూడా మనము వర్ణించి ఆయన ఎత్తిపట్టుకుంటూ ఉన్నాం. రెండోది, ఆయన కుమారుని అనుగ్రహించినకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మూడోది ఏమిటి అంటే నువ్వు ఆరాధనలోకి వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నువ్వు చేయవలసినటువంటి ఒక పని ఏమిటి అంటే అండి, దేవుడు తన శోధింప శక్యము కానటువంటి జ్ఞానము చేత, బాహుబలము చేత సర్వ సృష్టిని సృష్టించాడండి. అంటే మనకు కనిపించేటటువంటి పదార్థ ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క నోటి మాట వలన ఉనికిలోనికి వచ్చి అది కొనసాగుతూ ఉంది. దేవుడికి నువ్వు వర్త్ అట్రిబ్యూట్ చేసేటప్పుడు, ఆయన అర్హుడు అని చెప్పేటప్పుడు, మీరు ప్రకటన గ్రంథంలో కానీ చూస్తే అక్కడ ఉండేటటువంటి అక్కడ యొక్క పరిశుద్ధులు, మిగిలినటువంటి వాళ్ళు దేవుని స్తుతిని వాళ్ళు మెన్షన్ చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆకాశం సృజించినటువంటి దేవ, మహాసముద్రములు సృజించినటువంటి దేవ, భూమిని, ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసి దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, మహింపరుస్తున్నారండి. సో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు ఆరాధించేటప్పుడు ఈ విషయాల్ని దేవుని సన్నిధిలో చెప్పడం మర్చిపోకు. భూమిని సృజించినటువంటి దేవుడు, భూమిలో ఉన్న సర్వ సంపూర్ణతను సృజించినటువంటి దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుడు, మహాకాశములు విశాలపరిచినట్టు, ఇవన్నీ దేవునికి చెప్పి, దేవా నువ్వు స్తుతులకు పాత్రుడవు,
ఆరాధనకు యోగ్యుడవు, అర్హుడవు అని చెప్పి దేవుణ్ణి నువ్వు ఎత్తిపట్టుకుంటావండి. సో ప్రార్థన నువ్వు జవాబు పొందుకోవాలి అనేటటువంటి దాన్ని నువ్వు అభ్యాసం చేయదలుచుకుంటే, నా పాత నేను ఇట్లా చేసేటటువంటి వాడినండి, ఇలా కొనసాగుతానంటే దట్ ఈజ్ యువర్ విల్, దట్ ఈజ్ నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఆ దేవునికి సమీపంగా రావాలి, ఆ దేవుని యొక్క స్వరాన్ని వినాలి, ఆ దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాలి అనేటటువంటి కోరిక నువ్వు కలిగి ఉంటే, ఇవి నువ్వు నీ ప్రార్థనలో జత చేసుకుంటే నువ్వు దేవునికి చాలా సమీపంగా వస్తావు. ఇక్కడ నీకు ఒక విషయం నేను చెప్పాలి. అది ఏమిటి అంటే, దేవుణ్ణి ఆరాధించేదానికి దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానం కానీ నీ దగ్గర లేకపోతే దేవుణ్ణి నువ్వు ఆరాధించడం అనేటటువంటిది చాలా కష్టమైపోతుంది. దేన్ని బట్టి నువ్వు ఆరాధిస్తావు? దేవుని గురించినటువంటి జ్ఞానము, వాక్య జ్ఞానం అనేటటువంటిది నీ హృదయంలో కానీ లేకపోతే, ఆయన ఏం చేశాడు, ఆయన స్వభావం ఏమైనది, ఆయన ప్రభావం ఏమైనది, ఆయన మహిమ ఏంటి, ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటి, ఆయన విమోచన కార్యాలు ఏంటి, ఆయన ఇవన్నీ కూడా నీకు ఎక్కడ లభిస్తాయి? వేర్ డు యూ గెట్ దీస్ థింగ్స్? ఆదివారం నాడు ఒక్కరోజు 2 గంటలు నువ్వు చర్చిలో కూర్చొని ఒక 45 నిమిషాలు నువ్వు సెర్మన్ వినేసి, మిగిలినటువంటి భాగం అంతా కూడా ఏమండి ఆ ప్రకటనలు, ఆ కార్యాలు, ఈ కార్యాలు అన్నీ వినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత దానితోటి దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం నీకు లభిస్తుందా? దేవుణ్ణి గురించి నువ్వు బాగా లోతుగా తెలుసుకోగలవా? ఆయన చిత్తాన్ని గురించి, ఆయన స్వభావాన్ని గురించి ఆ 45 నిమిషాలు సరిపోతుందా నీకు? కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలంటే నువ్వు లేఖనాల్ని చదివేటటువంటి విద్యార్థిగా నువ్వు ఉండాలి. యూ మస్ట్ బి ఏ స్టూడెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్. నువ్వు ఎంతగా లోతుగా తెలుసుకుంటావో దేవుని యొక్క వాక్యాన్ని గురించి, అంత లోతుగా దేవుణ్ణి నువ్వు ఆరాధించగలవు. నువ్వు ఎంత లోతుగా దేవుణ్ణి ఆరాధించగలవో ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధి నీకు లభిస్తుంది. దేవుడు నీ ప్రార్థనకి ఆయన సన్నిధి లభించి ఆయన స్వరాన్ని నువ్వు వినగలవు, దేవునికి సమీపంగా రాగలవు. కాబట్టి ఆరాధన అనేటటువంటిది కేవలం కొన్ని స్టాక్ ఫ్రేజెస్ కొన్ని ఉంటాయి. స్టీరియోటైప్ ఆరాధన అనేటటువంటిది అంటే ఎప్పుడు చేసేటటువంటి ఆరాధన, కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు, కొన్ని పాటలు, అది మాత్రమే ఆరాధన కాదు. నువ్వు దేవుని యొక్క వాక్యంలోనికి, లోతుల్లోనికి పోయే కొన్ని దేవుణ్ణి ఆరాధించేటటువంటి నీ యొక్క శక్తి అనేటటువంటిది ఇంకా పెరుగుతూ 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 పోతుంది. నెక్స్ట్ మెసేజ్లో మనము ఇంకొన్ని విషయాలు మనము తెలుసుకుంటాం, దేవుడిని ఆరాధించేటటువంటి విషయం. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించును గాక. యేసు నామములో ఆమేన్.